డెకాయిట్ ఒక ప్రేమ కథ ఎన్నో వాయిదాల తర్వాత ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూశాను. అడివిశేష్ గారి ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ కొంచెం తగ్గింది. ఆయన మార్క్ అయితే కనిపించలేదు. ఇది ఒక లవ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మూవీ స్టార్టింగ్ 30 minutes చాలా బాగుంటుంది. మూవీలో ఎప్పుడైతే రాబరీ సీన్స్ వస్తాయో అక్కడ నుంచి మూవీ కాస్త డౌన్ అవుతూ వెళ్ళింది. మళ్ళీ సెకండ్ హాఫ్ ఒక 40 minutes చాలా బాగుంటుంది. స్టోరీ విషయానికి వస్తే తను ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందని తనపైన ఎలాగైనా పగ తీర్చుకోవడానికి జైలు నుంచి తప్పించుకుంటాడు హరి. అసలు హరి జైల్లో ఎందుకున్నాడు, తను ప్రేమించిన అమ్మాయి తనని ఎందుకు మోసం చేసింది, జైలు నుంచి తప్పించుకున్న తర్వాత హరి తను ప్రేమించిన అమ్మాయిపై ఎలా పగ తీర్చుకున్నాడు, అసలు హరికి గతంలో తను ప్రేమించిన అమ్మాయి చేసిన మోసం ఏంటి, చివరికి ఏమైందన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. కాకపోతే అడివిశేష్ గారి స్క్రీన్ ప్లేతో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీలో అడివిశేష్ గారితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా స్క్రీన్ టైం చాలా ఎక్కువగానే ఉంటుంది. మృణాల్ ఠాకూర్ గారు మూవీలో చాలా బాగా కనిపించారు. తన పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్ అవుతుంది. మూవీలో మృణాల్ తో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రాబరీ సీన్స్ ఇంకా కొంచెం థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా తీసుంటే ఇంకా హైలైట్ అయ్యేది. ముఖ్యంగా మూవీలో సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా పర్లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ మెయిన్ లీడ్ గా చేసిన అడివిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరు చాలా బాగా చేశారు. రిమైనింగ్ వాళ్ళు జస్ట్ పర్వాలేదు. అనురాగ్ కశ్యప్ గారి రోల్ కూడా ఆకట్టుకుంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీ చూస్తే చాలా బాగుంటుంది. శేష్ గారి ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకొని చూస్తే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.